హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ షహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందు కొత్త వీడియో తీసుకొచ్చానండి. మన ఇంట్లో ఉండే బాటిల్స్, గాజు బాటిల్స్ అండి. అలాంటివైనా కట్ చేయొచ్చు, లేదా బయట లిక్వర్ దొరికే బాటిల్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకొచ్చి వేస్టేజ్గా పడి ఉన్నవి అవైనా కట్ చేయొచ్చు. నేనైతే ఈ బాటిల్స్ కట్ చేస్తున్నానండి. ఈ బాటిల్స్ కట్ చేయడానికి మనకి మెయిన్గా రెండు వస్తువులు అవసరం అండి. ఒకటి వచ్చేసి ఇది గ్లాస్ కటర్, మనకి ఈజీగా అవైలబుల్గా స్టోర్స్లో దొరికిద్దండి. ఇది మనకి 150 నుంచి 250 వరకు కాస్ట్లో దొరికిద్ది. ఇది తీసుకొచ్చి మనం బాటిల్కి ఎక్కడైతే కట్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ పెన్సిల్తో. లేదంటారా, ఇలా 3 సైడ్స్ నుంచి మనం బాటిల్ కదలకుండా గట్టిగా పట్టుకోవాలి. ఇలా కార్నర్ ఏదైనా చూస్ చేసుకుంటే బాగుండిద్ది. 2 సైడ్స్ గోడుండి, ఇక థర్డ్ సైడ్ మన హ్యాండ్ వైపు ఇలాంటి ఏదైనా చెక్క కానీ రాయి కానీ ఏదైనా పెట్టేసి అవి బాటిల్ కదలకుండా రౌండ్గా తిప్పుతూ మనం కట్టర్తో కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ బాటిల్స్ కట్ చేయడానికి మేము ఈ కట్టర్ ఒకటి తెచ్చుకున్నాము. అలాగే ఈ గ్లాస్ కరెక్ట్గా షేప్లో రావాలి అంటే ఇలా 3 సైడ్స్ మనకి లాక్ అయిపోవాలండి గ్లాసు. 4th సైడ్ ఇలా ఒకళ్ళు పట్టుకొని గ్లాస్ తిప్పుతూ ఉంటే బాటిల్ మీద జస్ట్ స్లైట్గా క్రాక్ కనిపించింది, అంతేగాని గ్లాస్ అయితే కట్ అయిపోదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం. ఇప్పుడు ఆ క్రాక్ మీద ఏం చేయాలంటే మనం క్యాండిల్ వెలిగించి వేడి అనేది తగిలించాలి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఒక 2-3 మినిట్స్ మనం కనుక వేడి చేసి తర్వాత చల్లటి నీళ్ళు సేమ్ అదే పార్ట్ మీద, వేడి చేసిన పార్ట్ మీద, కట్ చేసిన పార్ట్ మీద కనుక వేస్తే మనకి గ్లాస్ అనేది ఈజీగా విరిగిద్ది. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కనుక నేను కొంచెం తొందరగానే వాటర్లో పెట్టానండి, సో అది విరగలేదు. నెక్స్ట్ టైం ఇంకా 2-3 మినిట్స్ వేడి చేసి బాగా తర్వాత వాటర్లో పెడితే తొందరగానే క్రాక్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, వాటర్లో వేసిన వెంటనే చూసారా, గ్లాస్ తనంతటా తానే అది అలా విరిగిపోయింది అనమాట. మనం ఎక్కడైతే గ్లాస్ కట్ చేసి దానికి వేడి అయితే తగిలించామో అక్కడ ఎగ్జాక్ట్లీగా కట్ అయిపోయింది అనమాట. సక్సెస్. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా పని ఉంది. సో బాటిల్ అయితే కట్ అయింది. ఇంకా బాటిల్ కట్ చేసిన తర్వాత ఇదంతా రఫ్గా ఉండిద్ది కదా ఎడ్జెస్, వీటిని స్మూత్గా చేయాలంటే మనం ఇలా శాండ్ పేపర్ యూజ్ చేయాలి. ఇది ఇంట్లో పారుతుంది కాబట్టి నేను యూజ్ చేస్తాను, కాకపోతే కొంచెం గరుగు తెచ్చుకోవాలి. సో ఇంకా దీన్ని అయితే ఇలా ఇంకా సేమ్ అదే వేలో గ్లాసెస్ కట్ చేసి వాటికి వేడి తగిలిచ్చి ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇన్ని బాటిల్స్ అయితే కట్ చేశానండి ఒకేసారి నేను. ఇంకా వీటన్నిటిని రఫ్గా ఉంటాయి కదా, సో వీటన్నిటికీ స్మూత్గా చేయాలి. ఇప్పుడు శాండ్ పేపర్, మీ దగ్గర లావోటి శాండ్ పేపర్ ఉంటే పర్లేదు, లేకపోతే అది తెచ్చుకోండి. ఎందుకంటే నేను వాడుతున్న శాండ్ పేపర్ ఇంట్లో వేస్ట్గా పడి ఉన్నది, సో అది కొంచెం పలచగా ఉంది, చాలా టైం పట్టింది. మీరు కొంచెం లావోటి శాండ్ పేపర్ తెచ్చుకుంటే మీకు అంత టైం పట్టదు. ఇంకా నేను ఈ బాటిల్స్ అన్నిటికీ లోపల బయట ఇంకా అప్పర్ సైడ్ అంతా ఇలా రఫ్ రుద్దితే అవి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా మీకు ఎప్పుడైనా పట్టుకున్న గ్లాసు ఇంకా కట్ అయ్యే ఛాన్స్ అనేది అసలు ఉండదు అనమాట. పిల్లలైనా పట్టుకోవచ్చు అండ్ మీరు ఎక్కడైనా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. కట్ అయ్యే సమస్య అనేది లేదనమాట. చాలా డెకరేషన్కి కూడా చాలా బాగుంటాయి కలర్ఫుల్ గ్లాసెస్. ఇంకా అదేవిధంగా మనకి ఇంట్లో ఎక్కడైనా ఫ్లవర్ వాస్క్ అయినా, లేదా ఇంట్లో యూటిల్సిల్స్ అంటే స్పూన్స్, ఫోక్స్ పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా క్యాండిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ఫుల్ వీడియో అండి ఇదైతే. కొంచెం శ్రమ అనేది ఉండిద్ది, బట్ ఒక్కసారి శ్రమ పడితే చాలండి. గ్లాస్ పగలకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలా రోజుల వరకు మనకి డెకరేషన్కి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో యూస్ఫుల్ వీడియో కనుక మీరు అందరూ తప్పకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా బాటిల్స్ అన్నీ స్మూత్ చేశాక మరి వీటి మీద స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో ఆ క్లీన్ చేసే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా కొద్దిగా వేడి వాటర్లో సర్ఫ్ వేసి అది కరిగించి ఇంకా అందులో ఈ కట్ చేసిన బాటిల్స్ అన్నీ వేసి కాసేపు నానబెట్టాలండి. మినిమం ఒక 15 to
హాఫ్ అన్ అవర్ వరకు మనం నానబెట్టాలి. అది నానిన తర్వాత ఆ పేపరు గ్లూ అనేది అంతా వేడి వాటర్కి మొత్తం కరిగిపోయిద్ది అనమాట. ఇంకా తర్వాత మనం ఇలా వాష్ చేసుకుంటే అంతా పోయి గ్లాసెస్ అనేవి చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు వీడియోలో ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా నేను కడిగేస్తున్నానో. అవి కట్ కూడా అవుతాయనే భయం కూడా లేకుండా మనం స్మూత్ చేసుకోవడం వల్ల ఇదే అన్నమాట బెనిఫిట్. చేతులు అనేవి కట్ అవ్వవు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్లాసెస్ని. సో ఇక కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో గ్లాసెస్ అయితే. అయితే ఈ 2 బాటిల్స్కి పైన ఇవి పార్ట్స్ చిన్నగా ఉన్నాయి కదండి, ఇవి స్టాండ్ లాగా యూజ్ చేయడానికి ఈ బాటిల్స్కి ఇలాంటి మూతలే వస్తాయన్నమాట, క్యాప్స్. సో ఆ క్యాప్స్ని నేను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాను వీటి స్టాండ్స్ లాగా యూజ్ చేయడానికి. ఈ క్యాప్స్ పెట్టడం వల్ల ఒక స్టాండ్ లాగా నిలబడతాయి అనమాట. మనం జస్ట్ ఫింగర్ టచ్ అయినా కూడా పడిపోకుండా ఉంటాయి. సో చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. ఒక గ్లాస్ వచ్చేసి నేను ఇలా స్పూన్స్ ఫోర్క్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకున్నాను. ఇంకో కప్ వచ్చేసి ఇందులో మనం కప్ నూడిల్స్ తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో ఆ కప్ నూడిల్స్ కప్స్ పడేయకుండా అవి దాచిపెట్టి దాంట్లో ఇలా టర్టల్ వైన్ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది ఇందులో పెట్టడానికి యూజ్ అయింది ఈరోజు మనకి. ఇంకొక ఈ 2 స్మాల్ పాట్స్లో అయితే వచ్చేసి నేను వాటర్ ఫిల్ చేసి అందులో చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి డెకరేషన్ లాగా యూజ్ చేశాను. వీటికి కొన్ని డేస్కి మనకి రూట్స్ కూడా వస్తాయి. సో మళ్ళీ వీటిని వేరే పాట్లో మనం కావాలంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను గ్లాస్ బాటిల్స్ని మన ఇంట్లోకి డెకరేషన్కి యూజ్ చేశానమాట. ఇంకా కొన్ని కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి క్యాండిల్స్ లాగానో లేదా పెయింటింగ్ వేసి వేరే విధంగానో యూజ్ చేస్తాను. అవి ఎలా యూజ్ చేశాను అనేది మనకి నెక్స్ట్ వీడియోలో అయితే చేసినప్పుడు తప్పకుండా చూపిస్తానండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మనం గ్లాసెస్ కట్ చేయడానికి మెయిన్గా మనకి 2 ఐటమ్స్ కావాలండి. ఒకటి గ్లాస్ కట్టర్, మరొకటి శాండ్ పేపర్. అవి 2 ఉంటే చాలు, మనం ఏ గ్లాస్నైనా కట్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.